హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఈ ఛానల్లో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మ్యాక్సిమం కంటెంట్ అనేది అందించడానికి అయితే ట్రై చేస్తామండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అయితే ప్రెజెంట్ మనం తెలంగాణ టెట్ డిఎస్సి క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇందులో భాగంగా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ గురించి మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది మేడం హయ్యర్ క్లాసెస్ చెప్పండి, సో లోవర్ క్లాసెస్ మేము చదువుకోగలమని అని అంటున్నారు. ఏంటంటే ఒక ఫ్లోలో ఉంటుంది అని చెప్పి థర్డ్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో అన్ని వీడియోస్ అనేవి కూడా వితిన్ 10 డేస్లో మీకు అయితే అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆల్రెడీ 9th అనేది అప్లోడ్ అయింది, మిగతా అన్ని క్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి. మీకు డైలీ అయితే 4 to 5 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. సో ఇది మనకి ఈ యొక్క విషయానికి సంబంధించి కనుక చూసుకుంటే, ఇంకా మనం లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే ఇది మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి తెలంగాణ బుక్ అనమాట. ఇందులో మనకి చూసుకుంటే మొత్తంగా 8 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో 8 యూనిట్స్లో మనకి గ్రామర్ పాయింట్ అవన్నీ వొకాబులరీ అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో ప్రతి లెసన్ అలాగే వాటిలో ఉన్న గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అయితే లెసన్స్ అనేవి ఎందుకంటే లెసన్స్లో కూడా చిన్న చిన్న వర్డ్స్ కానీ ఏమైనా మనకి తెలియనివి ఉండకపోవచ్చు. సో వాటిలోంచి కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి సో వాటిని కూడా ఒక బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ యూనిట్ కనుక చూసుకుంటే టాకింగ్ ట్రైన్. సో టాకింగ్ ట్రైన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు ఆ ట్రైన్స్కి సో ఆ విధంగా మనకి ఐ అనేది క్యాపిటల్, ఇక్కడ ఫ్రెండ్ స్పెల్లింగ్ ఉంది కాబట్టి ఫ్రెండ్ ఫుల్ స్టాప్. ఈ విధంగా అయితే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ రాస్తాం. సో ప్రాజెక్ట్ వర్క్లో అవి ఏముండవు, ఇంకా అవి పిల్లలకు సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ రీడింగ్ బి. సో ఏ టెక్స్ట్ బుక్లో అయినా రీడింగ్ ఏ, రీడింగ్ బి, అలాగే హయ్యర్ స్టేజెస్లోకి వెళ్ళే కొద్ది రీడింగ్ సి అనేది కూడా ఇస్తాడు. సో ఇక్కడ రీడింగ్ బిలో ఏంటంటే బీ సేఫ్ అనే ఒక టాపిక్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ యూనిట్ 2 కనుక చూసుకుంటే స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. సో ఇక్కడ ఒక పిక్చర్ చూసారా, ఇతను ఒక మెజిషియన్లో ఉన్నాడు అనమాట. సో మ్యాజిక్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. లెసన్లో కనుక వెళ్ళిపోతే స్వామి వోకప్ ఇన్ ద మార్నింగ్ హీ సా ఏ జైంట్ బీన్ స్టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ లైక్ ఏ ట్రీ. స్టాక్ అంటే ఏంటంటే ఒక తీగ లాంటిది అనమాట. సో అలాంటిది. సో అతను ఉదయం లేచేసరికి వాళ్ళ ఇంటి ముందు ఇలాంటి ఒక తీగ లాంటిది ఉన్నదట. అది చాలా దట్టంగా ఉందన్నమాట. ఎలా అంటే ఒక చెట్టులాగా ఉంది చూడడానికి. తీగలు ఎలా ఉంటాయంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా చెట్టులాగా ఉందన్నమాట. హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ స్టార్టెడ్ క్లైంబింగ్ ద బీన్ స్టాక్. హీ క్లైంబ్డ్ అప్ టు ది స్కై త్రూ ద క్లౌడ్స్. సో అది పట్టుకొని పైకి ఎక్కుతూ ఉన్నాడట. అలా ఎక్కుతూ ఉంటే ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అనమాట, మేఘాల్లోకి వెళ్ళిపోయాడు. స్వామి సా ఏ బ్యూటిఫుల్ క్యాజిల్. హీ వెంట్ ఇన్సైడ్. క్యాజిల్ అంటే ఏంటంటే ఇలాంటి ఒక భవనం లాంటిది అనమాట, రాజభవనం లాంటిది. సో హీ వెంట్ ఇన్సైడ్. స్వామి హియర్డ్ ఏ వాయిస్ ఫీ 5 4 ఫన్. స్వామి వాజ్ ఫ్రైటెండ్ అండ్ ర్యాన్ ఇన్ టు ది కబోర్డ్. సో అలా లోపలికి ఈ యొక్క రాజభవనం చూసి లోపలికి వెళ్తాడు. అక్కడ ఏవో సౌండ్స్ వినబడితే భయపడిపోయి కబోర్డ్లోకి పరిగెత్తుకుంటూ, ఫ్రైటెండ్ అంటే భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట కబోర్డ్లోకి. ఎ బిగ్ జైంట్ కేమ్ ఇన్ టు ది రూమ్ అండ్ సాట్ నియర్ ఏ టేబుల్. ఆన్ ద టేబుల్ దేర్ వాజ్ ఎ హెన్ అండ్ ఏ గోల్డెన్ ఫ్లూట్. సో ఇక్కడ చూసారా, ఒక వ్యక్తి లోపలికి వచ్చాడట. సో ఒక అంటే జైంట్ అండ్ మీన్స్ ఒక రాక్షసుడు అనే మీనింగ్ వస్తుంది. సో అలాంటి ఒక పెద్ద రాక్షసుడు లాంటి వాళ్ళు రూమ్లోకి వచ్చారట. అక్కడ ఒక టేబుల్ దగ్గరలో కూర్చున్నాడు అనమాట. సో ఆ టేబుల్ పైన ఏముందట, గోల్డెన్ ఎగ్, ఒక ఫ్లూట్ లాంటిది ఉన్నదన్నమాట. గోల్డెన్ ఫ్లూటే, రెండు కూడా గోల్డెనే. లే సెట్ ద జైంట్. ద హెన్ లేడ్ అన్ ఎగ్. ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఎగ్. సింగ్ అండ్ ద జైంట్ సింగ్. ద ఫ్లూట్ బిగన్ టు సింగ్. అంటే ఆ రాక్షసుడు ఏం చెప్తే అవి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ కోడ్ ఉంది కదా, కోడ్ని గుడ్డు పెట్టు, లే అన్ ఎగ్ అంటే సో గుడ్డు పెట్టు అంటే గుడ్డు పెడుతుందట. అలాగే సింగ్, ఆ ఫ్లూట్ వైపు చూసి సింగ్ అంటే ఆ ఫ్లూట్ పాడుతుందట. సో అలా జరుగుతుంది. సూన్ ద జైంట్ ఫెల్ అస్లీప్ లిజనింగ్ టు ద సాంగ్. సో అలా ఆ ఫ్లూట్ ఒక మంచి సాంగ్ని పాడుతుంటే ఈ జైంట్ అలా నిద్రపోతాడట. జంప్డ్ అవుట్ ఆఫ్ ద కబోర్డ్. జంప్డ్ అవుట్ ఆఫ్ ద కబోర్డ్ అంటే అంటే కబోర్డ్లోంచి బయటికి రావడం. హీ టుక్ ద హెన్ అండ్ ద ఫ్లూట్. సడన్లీ ద ఫ్లూట్ సాంగ్ మాస్టర్ హెల్ప్. సో ఈ పిల్లవాడు ఏం చేశాడు, వెంటనే ఈ జైంట్ ఎప్పుడైతే పడుకుని పోయాడో ఆ ఫ్లూట్ని, ఆ ఎగ్ని, ఆ హెన్ ఏదైతే గుడ్లు పెట్టే కోడ్ ఉందో దాన్ని తీసుకొని
తీసుకున్నాడు అనమాట. వెంటనే ఆ ఫ్లూట్ ఏమని అరిచిందట, మాస్టర్ హెల్ప్ అని అరిచిందట. సో ద జైంట్ woke అండ్ షౌటెడ్ ఫీ 5 4 1. స్వామి ర్యాన్ అండ్ స్టార్టెడ్ క్లైంబింగ్ డౌన్ ద బీన్ స్టాక్. ద జైంట్ కేమ్ ఆఫ్టర్ స్వామి. సో ఎప్పుడైతే స్వామి వాటిని పట్టుకున్నాడో వెంటనే ఈ ఫ్లూట్ అరవగానే ఆ రాక్షసుడు లేచిపోయి ఈ ఏదో మళ్ళీ సౌండ్ చేశాడనమాట. సో వెంటనే స్వామి భయపడిపోయి ఏదైతే తీగ గుండా ఎక్కడో మళ్ళీ దాని గుండానే కిందకి దిగిపోతున్నాడు అనమాట. సో అలా దిగిపోతుంటే ఈ యొక్క రాక్షసుడు కూడా అతని వెనకాలే దిగుతున్నాడు. స్వామి కేమ్ డౌన్ అండ్ షౌటెడ్ మదర్ హెల్ప్. స్వామిస్ మదర్ వాజ్ షాక్డ్. సో స్వామి ఏంటి అలా పరిగెట్టుకుంటూ వచ్చి అరుస్తున్నాడు అనమాట, అమ్మ నన్ను కాపాడు నన్ను కాపాడు అని. సో వాళ్ళ మదర్ షాక్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ స్వామీస్ అనేది చూడండి ఎపోస్ట్రోఫ్ అనేది పెట్టారు. సో చూస్తే స్వామీస్ అంటే స్వామి యొక్క తల్లి అని, ఇక్కడ దీన్ని ఎపోస్ట్రోఫ్ అంటారు. ఎస్, సో హయ్యర్ క్లాసెస్లో ఉంటుంది మనకి. షీ టుక్ అన్ యాక్స్ అండ్ చాప్డ్ డౌన్ ద బీన్ స్టాక్. ద జైంట్ క్రాష్డ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. నోబడీ ఎవర్ సా హిమ్ అగైన్. సో వెంటనే వాళ్ళ మదర్ ఏం చేసిందట, ఒక గొడ్డ లాంటిది తీసుకొని దాన్ని నరికేసింది అనమాట. తీగ ఏదైతే ఉన్నదో దాన్ని నరికేసిందట. వెంటనే ఆ రాక్షసుడు కింద పడిపోయి ఇంకెవరు అతన్ని చూడకుండా మాయమైపోతాడు అనమాట. విత్ ద గోల్డెన్ హెన్ అండ్ ద మ్యాజిక్ ఫ్లూట్ స్వామి అండ్ హిజ్ మదర్ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. సో ఆ హెన్ ఆ ఫ్లూటు ఇతని దగ్గర ఉంది కదా, సో హ్యాపీగా వాళ్ళ మదర్ స్వామి ఇద్దరు కూడా దాంతో హ్యాపీగా ఉన్నారట. ఇది మనకి లెసన్కి సంబంధించి. సో ఇక్కడ మనకి వొకాబులరీ కనుక చూసుకుంటే కొన్ని రైమింగ్ వర్డ్స్ లాంటివి ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే కొన్ని పైన మనకి వర్డ్స్ ఇచ్చాడు, కింద కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటితో మ్యాచ్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ 3 కనుక చూసుకుంటే ట్రీ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మ్యాన్ ర్యాన్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మిగతావి మనల్ని మ్యాచ్ చేయమన్నాడు. పెన్ కనుక చూసుకుంటే పెన్ హెన్, రింగ్ సింగ్, రన్ ఫన్, మీన్ బీన్, గౌన్ డౌన్, రౌండ్ గ్రౌండ్. ఈ విధంగా మనమైతే ఆ యొక్క రైమింగ్ వర్డ్స్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మ్యాజిక్ వ్యాన్ వాట్ థింగ్స్ వుడ్ యూ లైక్ టు ఆర్డర్. సో ఏదైనా మీ దగ్గర ఒక మంత్రదండం లాంటిది ఉన్నదనుకోండి, సో మీరు ఏం ఆర్డర్ చేస్తారు అని పిల్లలకి ఒక యాక్టివిటీ లాంటిది. నెక్స్ట్ గ్రామర్ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. స్వామి రూమ్, కబోర్డ్, జైంట్, ఫ్లూట్స్, క్యాజిల్. సో ఇలా కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చాడు. దే ఆర్ ద నేమ్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. దీస్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్. ఇక్కడ మనకి కొన్ని చూస్తే స్వామి, రూమ్, కబోర్డ్, జైంట్, ఫ్లూట్, క్యాజిల్ ఇలా ఇచ్చాడు కదా. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రాణం ఉన్న ప్రాణం లేని వాటి యొక్క పేర్లు అనమాట. సో ఇలా పేర్లు తెలియజేసే యొక్క వర్డ్స్ని మనం ఏమంటామంటే నేమింగ్ వర్డ్స్ అంటాం. ఆ నేమ్స్ అనేవి ప్రాణం ఉన్న వాటికి అవ్వచ్చు, ప్రాణం లేని వాటికి అవ్వచ్చు, సో ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ నేమింగ్ వర్డ్స్ వీ నో. సో ఇక్కడ కొన్ని నేమింగ్ వర్డ్స్ అనేవి ఇచ్చాడు. అయితే వాటిని డివైడ్ చేసి ఇక్కడ రాయమన్నారు అనమాట. అందులో బర్డ్స్ ఏవి, థింగ్స్ ఏవి, ఫ్రూట్స్ ఏవి, ప్లేసెస్ ఏవి, యానిమల్స్ ఏవి, వెజిటేబుల్స్ ఏవి అనేది ఇక్కడ నుంచి రాయమన్నారు. సపోజ్ ఇక్కడ ఏ క్రో అనేది చూడండి, అది ఏంటి, ఒక బర్డ్. అలాగే కౌ అనేది యానిమల్, అండ్ యాపిల్ అనేది ఫ్రూట్, ఏ క్యారెట్ అనేది వెజిటేబుల్, ఏ స్కూల్ అనేది ప్లేస్, ఏ హాస్పిటల్ అనేది ఒక ప్లేస్, గ్రేప్స్ అనేవి ఏంటి, ఫ్రూట్స్, ఏ డక్ అనేది మనకు ఒక బర్డ్ అనుకోవచ్చు, ఆరెంజ్ అనేది ఒక ఫ్రూటు, పొటాటో అనేది వెజిటేబుల్, స్పారో అనేది ఒక బర్డ్, టైగర్ అనేది యానిమల్, టొమాటో అనేది వెజిటేబుల్, బనానా అనేది ఫ్రూటు, డాగ్ అనేది యానిమల్, ప్యారెట్ ఒక బర్డ్, జూ అనేది ఒక ప్లేస్, బ్రింజాల్ అనేది వెజిటేబుల్, ప్లే గ్రౌండ్ అనేది ఒక ప్లేస్, బుక్ అనేది ఒక థింగ్ అంటే ఏదైనా వస్తువు, బెడ్ అనేది ఏంటి మనకి, బెడ్ అనేది కనుక చూసుకుంటే ఒక వస్తువు, పెన్సిల్ అనేది ఒక వస్తువు, టేబుల్ అనేది ఒక వస్తువు, ఎలిఫెంట్ అనేది ఒక యానిమల్. వస్తువు అంటే థింగ్ అని అర్థం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకి బర్డ్స్, థింగ్స్, ఫ్రూట్స్ అనేవి మనం డివైడ్ చేసాం. సో ఇది ఈ యొక్క లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి అయితే. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే ఓరల్ స్కిల్స్లో ఇచ్చారు, అంటే మనం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని ఇవి. సో ఇక్కడ లే అన్ ఎగ్, సింగ్ ఏ సాంగ్ అనేవి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇలా చేయు అని మనం ఏదైనా విషయం ఎవరికైనా చెప్పామనుకోండి, సో దాన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అలా మనకి ఒక సపోజ్ టీచర్ స్కూల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఓపెన్ యువర్ బుక్, సిట్ డౌన్ ప్లీజ్, ఇలా కొన్ని డోంట్ టాక్ ఇలాంటివన్నీ అంటే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు.
మదర్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, బ్రింగ్ ద ప్లేట్, కోంబ్ యువర్ హెయిర్ అంటే నీ తల దూకో, ఆ ప్లేట్ తీయు, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీ మధ్య మీ ఫ్రెండ్ మధ్య ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గివ్ యువర్ బుక్, టేక్ దిస్ పెన్సిల్, సో నీ బుక్ ఇవ్వు, ఈ పెన్సిల్ తీసుకో, ఇలాంటివన్నీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉంటాయి. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి గురించి ఇచ్చారు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కనుక చూసుకుంటే ఫుల్ స్టాప్ క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసి రాయమన్నారు. స్వామి సా ఏ బ్యూటిఫుల్ క్యాజిల్. సో ఇక్కడ స్వామిలో ఎస్ అనేది క్యాపిటల్ వస్తుంది, సా ఏ బ్యూటిఫుల్ క్యాజిల్, సో ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. ద జైంట్ కేమ్ ఆఫ్టర్ స్వామి, సో ఇక్కడ ద అనేది ఏమవుతుంది, క్యాపిటల్ అవుతుంది. సో ఎస్ అనేది నేమ్లో ఫస్ట్ వర్డ్ ఎస్ అనేది క్యాపిటల్ అవుతుంది. సో ద జైంట్ కేమ్ ఆఫ్టర్ స్వామి ఫుల్ స్టాప్ అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ షీ వర్డ్స్, హీ వర్డ్స్ అని ఇచ్చారు. హీ వర్డ్స్ అంటే ఏంటంటే అబ్బాయిలకు సంబంధించి, అంటే ఇప్పుడు మ్యాన్ కానీ ఫాదర్, గ్రాండ్ పా, అలాగే యానిమల్స్లో కూడా ఆక్స్, లయన్, ప్రిన్స్, ఇలా ఇవన్నీ కూడా హీ వర్డ్స్ అవుతాయి. అదే షీ వర్డ్స్ అంటే అమ్మాయిలకు సంబంధించి కనుక చూసుకుంటే ఉమెన్, మదర్, గ్రాండ్ మా, కౌ అంటే కౌన్ ఇదే, ఆవునైతే కౌ అంటాం కదా, సో ఎద్దుని ఆక్స్ అంటాం, అంటే ఎద్దు అనేది హీ వర్డ్ కింద వస్తుంది, ఆవు అనేది షీ వర్డ్ కింద వస్తుంది, అలా అనమాట. లయనెస్, ప్రిన్సెస్, అలాగే బాయ్, ఏ గర్ల్, ఏ బ్రదర్, ఏ సిస్టర్, ఏ సన్, ఏ డాటర్, ఏ కింగ్, ఏ క్వీన్, ఏ టైగర్, ఏ టైగ్రెస్, ఏ రోస్టర్, ఏ హెన్, అంటే హెన్ అంటే మనకి కోడి అనమాట, అంటే కోడి పుంజు అంటే రోస్టర్ అనేది వస్తుంది, కోడి గుడ్లు పెట్టే కోడి అంటే హెన్ అనేది వస్తుంది. అలాగే టైగర్, ఆడ పులిని అయితే టైగ్రెస్ అని అంటారు. ఇలా ఇవి మనకి హీ వర్డ్స్ షీ వర్డ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాజిక్ వ్యాండ్ అనే దాని గురించి, పోయం గురించి ఇచ్చారు, అంటే ఒక రీడింగ్ లాంటిది. సో ఇక్కడ ఏముండదండి, ఇది మామూలుగా మ్యాజిక్ వ్యాండ్ అంటే ఒక మంత్రదండం లాంటిది, సో అదనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే యూనిట్ 3 ఐ లైక్ ఇట్ దిస్ వే అనేది లెసన్. సో ఇక్కడ చూసుకుంటే ఒక క్లమ్జీగా ఉన్న రూము, ఒక నీట్గా ఉన్న ఆర్గనైజ్ చేసిన రూమ్ కనిపిస్తూ ఉన్నది. అలాగే పిక్చర్లో చూసుకుంటే పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నది. సో అసలు ఏంటి లెసన్ కనుక చూసినట్టయితే, ఇట్ వాస్ గ్రోయింగ్ డార్క్, సీతాస్ మదర్ కేమ్ హోమ్ ఫ్రమ్ ఫార్మ్, దేర్ వేర్ బుక్స్ ఎవ్రీవేర్, దేర్ వేర్ టాయ్స్ ఎవ్రీవేర్, దేర్ వేర్ క్లాత్స్ ఎవ్రీవేర్, వాట్ ఏ మెస్ అంటే ఏంటంటే అంతా కూడా చిల్లరగా పడి ఉండడం అనమాట, అక్కడ ఇక్కడ అసహ్యంగా పడి ఉండడాన్ని మెస్ అంటాం. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి లెసన్స్ చదివితేనే తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇట్ వాస్ గ్రోయింగ్ డార్క్ అంటే ఏంటంటే సాయంత్రం అయ్యే కొలిది అనే అర్థం వస్తుంది. సో బాగా రాత్రి అయిపోతుంది, సీత వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిందనమాట, అంటే పొలం నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి అన్నీ కూడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. మెస్ అంటే చల్లా చెదురుగా పడి ఉండడం అనేది కూడా వస్తుంది. సో బుక్స్ కానీ టాయ్స్ కానీ అంటే బొమ్మలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో వాట్ ఏ మెస్ అని వాళ్ళమ్మ అంటున్నారు. మదర్, సీత లెట్స్ క్లీన్ అప్ ద రూమ్ డియర్. ఎస్ అమ్మ, సీత ఫోల్డెడ్ హెర్ క్లాత్స్ అండ్ లుక్డ్ ఎట్ మదర్. సో వాళ్ళ మదర్ చెప్తుంది అనమాట, ఏమని అంటే రూమ్ అంతా కొంచెం క్లీన్ చేయమ్మా, ఏంటిది అసహ్యంగా ఉంది కదా అని అంటుంది. సో ఎస్ అమ్మ అని చెప్పి తన బట్టలు తను మడత పెట్టుకుంటుంది. సో అలాగే వాళ్ళ మదర్ అంటుంది కీప్ దమ్ ఇన్ ద షెల్ఫ్, సో మడత పెట్టుకున్నా కదా షెల్ఫ్లో పెట్టు అని. యాజ్ యూ సే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అంటుంది. దెన్ సీత పిక్డ్ అప్ హర్ బుక్స్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద టేబుల్. సో బుక్స్ అన్ని తీసి టేబుల్ పైన పెట్టింది. మదర్ అంటుంది అనమాట కీప్ యువర్ బుక్స్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్, సో నీ బుక్స్ అన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టుకో. అమ్మ, ఐ నీడ్ ఏ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. సో వాళ్ళ అమ్మని అడుగుతుంది, నాకు ఒక న్యూ నోట్బుక్ అనేది కావాలి ఇంగ్లీష్ కన్నా. సో ఇక్కడ ఇంగ్లీష్కి ముందు చూడండి క్యాపిటల్ అనేది వచ్చింది. అలాగే మదర్ కాల్ సీతాస్ బ్రదర్ రాజా అండ్ సెండ్ హిమ్ టు బై ద న్యూ నోట్బుక్. సీత పుట్ హర్ బుక్స్ ఇన్ ద స్కూల్ బ్యాగ్ కేర్ఫుల్లీ. సో సీత వాళ్ళ బ్రదర్ని పంపించి ఒక బుక్ అనేది తెప్పించిందనమాట. సో సీత కోసం ఆ బుక్స్ అన్నీ కూడా నీట్గా స్కూల్ బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకుంది. నౌ పికప్ యువర్ టాయ్స్, వేర్ షెల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మ. సో వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, ఇప్పుడు బొమ్మలన్నీ కూడా తీసి సర్దా అంటే ఈ బొమ్మలన్నీ నేను ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది. మదర్ హెల్ప్డ్ సీత టు మేక్ ఏ టాయ్ బాక్స్ విత్ ఏ వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్. సీత పుట్ హెర్ టాయ్స్ ఇన్ ద బాక్స్, దెన్ షీ పుష్డ్ ద బాక్స్ అండర్ ద కాట్. అండర్ ద కాట్ అంటే సో మంచం కిందకి. సో కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని అందులో బొమ్మలన్నీ వేసి మంచం కింద పెట్టేసింది అనమాట. సో ఇలా మనకి లెసన్. అలాగే వెరీ గుడ్ డియర్, దిస్ ఈజ్ వాట్ యూ మస్ట్ డూ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎవ్రీ డే. సో పడుకునే ముందు అన్నీ నీట్గా సర్ది పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంది. ఎస్ అమ్మా, ఐ లైక్ ఇట్ దిస్ వే.
సో ఓకే అమ్మ, ఈ విధంగా చేయడం బాగుంది, ఇలా చేస్తాను ఇక మీదట అని వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఆఫ్టర్ హ్యావింగ్ హెర్ ఫుడ్ సీత లే డౌన్ ఆన్ ద కాట్ టు స్లీప్. సో లే డౌన్ అంటే అలా పడుకోవడం అనమాట. సో తినేసిన తర్వాత మంచం పైన పడుకున్నది. గుడ్ నైట్ డియర్, గుడ్ నైట్ అమ్మ. సో ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని వాళ్ళు పడుకుని పోయారు అనమాట. సో ఇది ఒక లెసన్. అంటే పిల్లలకి ఈ లెసన్ ద్వారా ఏంటంటే సో ప్రతిదీ కూడా నీట్గా పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్పడమే లెసన్ యొక్క ఉద్దేశము. నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రామర్లో మనకి వొకాబులరీలో ఏం లేదండి, నార్మల్గా ఇచ్చాడు. నెక్స్ట్ గ్రామర్ చూసుకుంటే మనకి కొన్ని ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చాడు. అయితే ఈ స్టేజ్లో పిల్లలకి ప్రిపోజిషన్స్ అంటే అర్థం కాదు. సో లోపల, బయట, పైన, కింద అని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ చెప్పడమే ఈ యొక్క లెసన్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే సీత పిక్డ్ అప్ హెర్ బుక్స్, పుట్ దెమ్ ఆన్ ద టేబుల్, ఇన్ ద స్కూల్ బ్యాగ్, అండర్ ద కాట్. సో ఇక్కడ ఇన్, ఆన్, అండర్ అనేవి ఏం తెలియజేస్తున్నాయంటే వస్తువులు ఎక్కడ ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, బుక్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్ ద టేబుల్, టేబుల్ పైన ఉన్నాయి. సో స్కూల్ బుక్స్ ఎక్కడ పెట్టుకుంది అంటే ఇన్ ద స్కూల్ బ్యాగ్, అంటే స్కూల్ బ్యాగ్ లోపల పెట్టింది. పుష్డ్ ద బాక్స్, సో టాయ్స్ ఉన్న బాక్స్ ఎక్కడ పెట్టింది అంటే అండర్ ద కాట్, అంటే మంచం కిందన పెట్టింది. సో ఇలా వస్తువులు అనేవి మనం ఎక్కడ పెట్టాము, సో థింగ్స్ అనేవి ఎక్కడ మనం పెట్టాము అనేవి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆన్, ఇన్, అండర్ అనే వాటిని మనం హయ్యర్ క్లాసెస్లో ప్రిపోజిషన్స్ అని నేర్చుకుంటాం. హియర్ ద వర్డ్స్ ఆన్, ఇన్ అండ్ అండర్ ఆర్ యూజ్డ్ టు టెల్ వేర్ థింగ్స్ ఆర్ కెప్ట్, అంటే వస్తువులు ఎక్కడ పెట్టామో ఇవి తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ ఫుల్ సెంటెన్స్. వేర్ ఈజ్ ద క్యాట్? ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. సో ఫుల్ సెంటెన్సెస్లో చెప్పమన్నారు. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. నెక్స్ట్ వేర్ ఈజ్ ద డాగ్? ద డాగ్ ఈజ్ ఆన్ ద హౌస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేర్ ఆర్ ద షూస్? ద షూస్ ఆర్ ఇన్ ద బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనమైతే ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనకి కనుక చూసుకుంటే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. ఇందులో క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్యాపిటల్ లెటర్స్ మూడింటిని యూజ్ చేసి రాయమన్నారు. అమ్మలో ఫస్ట్ ఏ సెంటెన్స్ అయినా ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ క్యాపిటల్. అమ్మ ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది, అది ఏ సెంటెన్స్లో అయినా. ఐ నీడ్ ఏ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. సో ఇక్కడ న్యూ అనేది వేరు. న్యూ అంటే ఇక్కడ కే సైలెంట్, పలకడానికి KNEW రెండు కూడా న్యూ అనే చదువుతాము, కానీ రెండింటి యొక్క అర్థాలు అనేవి వేరు. ఇక్కడ న్యూ అంటే తెలుసు అని అర్థం వస్తుంది, ఇక్కడ న్యూ అంటే కొత్తది అని. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఐ నీడ్ ఏ న్యూ NEW న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఇదేం క్వశ్చన్ కాదు కాబట్టి అది ఒక స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది ఉండదు, ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ అనేది క్యాపిటల్ లెటర్ అనేది అవుతుంది. వేర్ షెల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మ? ఇక్కడ చూడండి W క్యాపిటల్, వేర్ షెల్ ఐ అనేది క్యాపిటల్, కీప్ దీస్ టాయ్స్ అమ్మ. సో క్వశ్చన్, వేర్ అనేది ఒక క్వశ్చన్ వర్డ్, అంటే అడుగుతుంది అమ్మ ఈ బొమ్మలు ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది కాబట్టి ఇది ఒక క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెడతాం. ఆ విధంగా మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేక్ వర్డ్స్ యూజింగ్ ద ఎండింగ్స్ గివెన్ అని ఇచ్చారు. బ్యాన్, బ్యాట్, బిన్, బిట్, బన్ ఇలా మనకి కొన్ని వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. అలాగే ఫ్యాన్, ఫ్యాట్, ఫిన్, ఫిట్, ఫన్ ఇలా కొన్ని వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి. అలాగే ర్యాన్, ర్యాట్, రిన్, రిట్, రన్ ఇలా మనకి వర్డ్స్ గురించి ఇచ్చాడు. ఈ యాక్టివిటీస్ అన్ని పిల్లలకి చేయించి వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్డ్స్ అనేవి నేర్పించడం అనమాట. నెక్స్ట్ బ్రదర్ హ్యాస్ నో టీత్ అనేది ఇది ఒక పోయం లాంటిది, ఏం లేదు, తను స్వీట్స్ ఎక్కువ తింటాడు అనమాట. సో దానికి పళ్ళన్నీ ఊడిపోతే అది చిన్న పోయం రూపంలో పిల్లలకి ఇక్కడ చెప్తూ ఉంటారు అంతే. నెక్స్ట్ కనుక చూసుకుంటే 4th లెసన్ ద మౌస్ అండ్ ద పెన్సిల్ అనే లెసన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక కామిక్ పిక్చర్స్లా ఇచ్చారు, ఒక ర్యాట్, ఒక పెన్సిల్ బొమ్మ అయితే ఇచ్చారు. చూసుకుంటే ద మౌస్ అండ్ ద పెన్సిల్. ద పెన్సిల్స్ ఆర్ ఏ లిటిల్ మౌస్. The pencils are a little mouse. The mouse was looking for something to eat. He found the pencil. సో పెన్సిల్ ఏం చేసిందట, ఒక ఎలకను చూసిందనమాట. సో ద మౌస్ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు ఈట్. హీ ఫౌండ్ ద పెన్సిల్.
సో ఇక్కడ ఆ మౌస్ ఏమనుకుంటుందట, దానికి ఏదైనా తినడానికి వెతుక్కుంటూ ఉందన్నమాట. సో అప్పుడు ఈ పెన్సిల్ అనేది దొరికింది ఎలక్కి. ఐఎమ్ గోయింగ్ టు బైట్ యూ సెట్ ద మౌస్ అండ్ హీ బిట్ ద పెన్సిల్ హార్డ్. సో పెన్సిల్తో అంటుందన్నమాట ఎలుక ఏమని, నేను నిన్ను తింటాను అని చెప్పి గట్టిగా కొరుకుతుంది. యు ఆర్ హర్టింగ్ మీ సెట్ ద పెన్సిల్. హర్టింగ్ అంటే బాధ పెట్టడం. సో నువ్వు నాకు బాధ కలిగిస్తున్నావు అని చెప్పి పెన్సిల్ అంటుంది. లెట్ మీ డ్రా వన్స్ లాస్ట్ పిక్చర్ ఫర్ యూ అండ్ దెన్ యూ కెన్ డూ వాట్ యూ లైక్. సో నేను నీకోసం ఒక లాస్ట్గా ఒక పిక్చర్ అనేది డ్రా చేస్తాను, అది డ్రా చేసిన తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకో అని అంటుంది అనమాట. వెరీ వెల్ సెట్ ద మౌస్. సరే ఓకే అయితే అని అంటుంది. ద పెన్సిల్ డ్రూ ఏ బిగ్ సర్కిల్. ఇక్కడ డ్రూ అంటే సో డ్రా అంటాం కదా, డ్రూ అంటే జరిగిపోయి పాస్ట్లో డ్రాకి బదులుగా డ్రూ అనేది వాడతాం. ఈజ్ దట్ చీజ్ ఆస్క్డ్ ద మౌస్. సో ఇలా రౌండ్గా ఒక బొమ్మ గీయగానే ఎలక అడుగుతుంది అనమాట, ఏంటిది చీజా అని అడుగుతుంది. వెల్ లెట్స్ కాల్ ఇట్ చీజ్ సెట్ ద పెన్సిల్. ఓకే నువ్వు చీజ్ అని పిలుచుకో, ఏం పర్వాలేదు. దెన్ ఇట్ డ్రూ ఏ బిగ్గర్ సర్కిల్ అండర్ ద ఫస్ట్ వన్. సో దాని కింద ఇంకా పెద్ద సర్కిల్ అనేది ఇలా గీసిందనమాట. సో ఈజ్ దట్ అన్ యాపిల్. సో ఎలక అడుగుతుంది, అవునా అది యాపిలా అంత పెద్దది గీసావు అని. స్క్వీక్డ్ ద మౌస్. స్క్వీక్డ్ అంటే కీచ్మని అరడం. సో ఎలకలు అరుస్తాయి కదా కీచ్మని, సో అలా అరుస్తుంది. లెట్స్ కాల్ ఇట్ అన్ యాపిల్ సెట్ ద పెన్సిల్ అండ్ డ్రూ ఇట్ 3 లిటిల్ థింగ్స్ ఇన్సైడ్ ద ఫస్ట్ సర్కిల్. సో అలా డ్రా చేసిన తర్వాత సరే నీకు నచ్చింది అనుకో అని చెప్పి మళ్ళీ ఇంకా ఆ బొమ్మను అలా కంటిన్యూ చేస్తుంది. ఆర్ దోస్ కుకుంబర్స్ ఆస్క్డ్ ద మౌస్ లైకింగ్ హిస్ లిప్స్. సో అవి కుకుంబర్సా అని చెప్పి అడుగుతుంది. ఐ విష్ యూ హ్యాడ్ హరీ ఐ సింప్లీ కాంట్ వెయిట్ టు గెట్ మై టీత్ ఇన్ టు దెమ్. సో దెన్ ఇట్ బిగన్ డ్రాయింగ్ సమ్ ఫనీ కర్వ్డ్ థింగ్స్ నియర్ ద సెకండ్ సర్కిల్. సో అలా ఏదో ఒకటి ఫాస్ట్గా గీయు, నేను అవి తినేయాలన్నంత కోరికగా ఉంది నాకంటే. ఈలోపు పెన్సిల్ ఏమో దానికి తగ్గట్టుగా అంటే ఆ బొమ్మకి ఇంకొంచెం ఏవో గీతలాగా గీస్తూ ఉందన్నమాట. సో ఇలా గీసిందనమాట, గీస్తూ ఉంది. అంటే వీటిని కుకుంబర్సా అని అడిగింది. సో బట్ ద పెన్సిల్ వెంట్ ఆన్ టిల్ ఇట్ హ్యాడ్ డ్రాన్ లాంగ్ విస్కర్స్ అండ్ మౌత్ ఆన్ ద టాప్ సర్కిల్. సో అలా నెమ్మదిగా ఏం చేస్తుంది, పెన్సిల్ ఒక పిల్లి బొమ్మని గీస్తూ వచ్చింది అనమాట. విస్కర్స్ అంటే మీసాలు అన్నమాట. సో లాంగ్ విస్కర్స్ అంటే మీసాలని వాటిని అన్నిటినీ గీసింది. అండ్ ద మౌస్ క్రైడ్ అవుట్ ఇన్ ద టెర్రర్ ఇట్ ఈజ్ ఎ రియల్ క్యాట్ హెల్ప్. సో ఆ మౌస్ ఎలకి ఏమనుకుంది, సో అమ్మో ఇది నిజంగా పిల్లే, ఇది నన్ను తినేస్తుంది అని చెప్పి వెంటనే క్రైడ్ అంటే ఇక్కడ యాడ్ అవ్వడం కాదు అరవడం. క్రైడ్ అంటే గట్టిగా, క్రైడ్ అవుట్ అంటే భయంతో అరవడం, టెర్రర్. క్రైడ్ అవుట్ ఇన్ ది టెర్రర్ అంటే భయంతో గట్టిగా అరుస్తూ హెల్ప్ హెల్ప్ అని పరిగెడుతుంది అనమాట. అది యొక్క లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్రామర్ కనుక మనం చూసుకుంటే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ అన్నాడు. ద పెన్సిల్ సా ఏ లిటిల్ మౌస్, లెట్ మీ డ్రా వన్ లాస్ట్ పిక్చర్, ద పెన్సిల్ డ్రూ ఏ బిగ్ సర్కిల్ అని చెప్పి ఇచ్చారు. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ లిటిల్ టెల్ సంథింగ్ అబౌట్ ద మౌస్. సో లిటిల్ అనేది ఏంటి, మౌస్ గురించి ఏదో తెలియజేస్తుంది. అలాగే సెకండ్ పిక్చర్లో లాస్ట్ అనేది పిక్చర్ గురించి ఏదో తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ సర్కిల్ థర్డ్ సెంటెన్స్లో బిగ్ అనేది సర్కిల్ గురించి తెలియజేస్తూ ఉన్నదన్నమాట. సో ఇలా మనకి కొన్ని వర్డ్స్ అంటే ఇవి ఈ లిటిల్ లాస్ట్ బిగ్ అనేవి మనకి హైయర్ క్లాసెస్లో ఏమవుతాయి అంటే యాడ్జెక్టివ్స్ కిందకు వస్తూ ఉంటాయి. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఏవైనా మనకి నౌన్స్ అంటే పేర్లను తెలియజేసేవి కదా. సో నేమింగ్ వర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, సో వాటిని హైయర్ క్లాసెస్లో మనకి నౌన్స్గా చెప్తూ ఉంటారు. సో ఆ ఏవైతే నేమింగ్ వర్డ్స్ గురించి తెలియజేస్తాయో వాటిని యాడ్జెక్టివ్స్ అంటాం. సో ఇక్కడ లిటిల్ లాస్ట్ బిగ్ అనేవి యాడ్జెక్టివ్స్ కిందకి వస్తూ ఉంటాయి, అవి హైయర్ క్లాసెస్లో మనకి చెప్తూ ఉంటారు. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్. సో ఇక్కడ రెడ్, ఫ్రెష్, బిగ్, వన్, ఎల్లో ఇవి కూడా మనకి వాటినే తెలియజేస్తున్నాయి, గుణాలని తెలియజేస్తున్నాయి అనమాట. సపోజ్ ఐ హ్యావ్ ఏ ఎల్లో బ్యాగ్ అని అన్నాం అనుకోండి. సో బ్యాగ్ ఎలాంటి బ్యాగ్, ఒక ఎల్లో కలర్ బ్యాగ్. సో ఎల్లో అనేది బ్యాగ్ యొక్క కలర్ని తెలియజేస్తుంది, అంటే ఒక గుణాన్ని తెలియజేస్తుంది. అలాగే ప్రియా లైక్స్ రెడ్ రోజెస్, వీఆర్ బయింగ్ ఫ్రెష్ యాపిల్స్, గీత హ్యాస్ 2 మ్యాంగోస్, షీ గేవ్ మీ 1 మ్యాంగో. సో ఈ విధంగా మనం అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ రీరైట్ ద గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్. సో మనకు చూసుకుంటే ఫస్ట్ ఎండ్ అనే కంజంక్షన్ ఇచ్చాడు, తర్వాత ఆన్, ఇన్, అండర్ అనే ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. అలాగే నేమింగ్ వర్డ్స్ అనే నౌన్స్ గురించి ఇచ్చాడు. ఇప్పుడు యాడ్జెక్టివ్స్ గురించి, అంటే బేసిక్ గ్రామర్ అంతా కూడా ఇక్కడి నుంచి మనకి
స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైతే బేసిక్స్ కూడా తెలియలేని వాళ్ళు ఉన్నారో ఇది కనుక చూస్తే మీకు క్లారిటీగా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తే అర్థమవుతుంది. రీరైట్ ద గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్. షమ్ ఈజ్ ఏ బాయ్ అని అన్నారు. సో ఫ్యాట్ అనేది బ్రాకెట్లో ఇచ్చారు, ఆ ఫ్యాట్ అనేది యూజ్ చేసి రాయమన్నారు. షమ్ ఈజ్ ఏ ఫ్యాట్ బాయ్. కమల ఈజ్ ఏ టాల్ గర్ల్. మై సిస్టర్ హ్యాజ్ ఏ లవ్లీ డాల్. మానస ఏట్ 3 బనానాస్ అని చెప్పి మనకి మొత్తంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాట్, ఓల్డ్, పింక్, బిగ్, షార్ట్ అనేది కూడా ఇచ్చారు. ఇవి కూడా యాడ్జెక్టివ్స్ కిందకి వస్తాయి, పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. సో ఫ్యాట్ అంటే ఏంటి? లావుగా ఉండడం. పింక్ అంటే రోజ్, ఏ పింక్ రోజ్ అనొచ్చు, ఏ ఫ్యాట్ బాయ్ అనొచ్చు. అలాగే ఇక్కడ ఓల్డ్, ఏ ఓల్డ్ మ్యాన్ అనొచ్చు, అలాగే అన్ ఓల్డ్ మ్యాన్ అనొచ్చు. నెక్స్ట్ ట్రీ, ఏ బిగ్ ట్రీ అని రాసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, గివ్ రైట్ దేర్ ఆపోజిట్స్ అన్నాడు. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నారు. బిగ్, స్మాల్, ఫ్యాట్, థిన్ అంటే ఫ్యాట్ అంటే లావుగా, థిన్ అంటే సన్నగా అని. హాట్, కూల్, టాల్, షార్ట్, రిచ్, పూర్, న్యూ, ఓల్డ్, ఫస్ట్, లాస్ట్, గుడ్, బ్యాడ్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అనేవి అవుతాయి. సో ఇది మనకి యొక్క లెసన్లో కనుక చూసుకుంటే, సో ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్డ్స్. అలాగే ఇక్కడ చూడండి మనకి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఇచ్చాడు. హీ ఫౌండ్ ద పెన్సిల్ అని అన్నాడు. సో హీ అనేది క్యాపిటల్ ఉంది ఆల్రెడీ. హీ ఫౌండ్ ద పెన్సిల్. సో పెన్సిల్ అనేది స్పెల్లింగ్ తప్పు ఉంది, పెన్సిల్. సో పెన్సిల్ ఫుల్ స్టాప్ అనేది పెడతాం. నెక్స్ట్ ద పెన్సిల్ డ్రూ 2 లిటిల్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ద అనేది క్యాపిటల్ అవుతుంది, పెన్సిల్ డ్రూ 2 లిటిల్ ట్రయాంగిల్స్. సో అది కరెక్టే, ఫుల్ స్టాప్ అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది ఇచ్చాడు. విత్ ద యూజింగ్ ద సేమ్ లెటర్ 2 times. సో ఒకే లెటర్ని 2 times వచ్చే విధంగా ఇక్కడ ఈ యొక్క బ్రాకెట్స్, ఈ యొక్క ఫిల్ చేయమన్నాడు అనమాట వర్డ్స్ని. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎల్ఓ డాష్ డాష్ వై ఇచ్చాడు. సో రెండు ఒకలాంటివే, ఆర్ అనేది యూజ్ చేసి లారీ అనేది రాశారు. అలాగే ఇక్కడ ఆర్ఐ డాష్ డాష్ ఇచ్చి ఓ అని, అదే ఓ అండ్ ఇవ్వగానే రిబ్బన్ అనేది రాశారు. సో అలా ఇక్కడ చూడండి ఏపీపీఎల్ యాపిల్, డిన్నర్, ఎగ్, స్పూన్. ఇక్కడ అన్నీ కూడా 2 వర్డ్స్, ఒకే వర్డ్ 2 సార్లు వస్తుంది. స్పూన్, ప్రిట్టి, ర్యాబిట్, బెల్, లెటర్, సమ్మర్, స్మాల్, ఇవన్నీ కూడా ఒకే లెటర్ 2 సార్లు వచ్చే విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ద లయన్ అండ్ ద మౌస్ అని ఒక పోయం, చిన్న పోయం ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే యూనిట్ 5 ద లిటిల్ రెడ్ హ్యాన్ అనేది ఇక్కడ చూడండి ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఫిషింగ్ చేస్తున్నట్టు, సో ఒక విలేజ్ సీనరీ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక హెన్, పిగ్, క్యాట్ ఇవన్నీ కూడా ఇచ్చారు, డక్. సో ఇక్కడ హెన్ అనేది పని చేస్తున్నట్టుగా, మిగతా అన్ని లేజీగా ఉన్నట్టుగా ఇవ్వడం అనేది జరిగింది. సో లెసన్ అయితే చూసేద్దాం. సో లెసన్ కనుక చూసుకుంటే ద లిటిల్ రెడ్ హెన్ అనేది, వన్ డే ద లిటిల్ రెడ్ హ్యాన్ ఫౌండ్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్. హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్ షీ ఆస్క్డ్. సో ఒకరోజు ఒక రెడ్ హ్యాన్ ఫౌండ్ అంటే గుర్తించింది అనమాట. ఒక వీట్ అంటే ఇక్కడ గోధుమలు అనుకోవచ్చు. సో గోధుమల యొక్క గడ్డి, అది పంట పెరగడం గుర్తించింది. సో ఇక్కడ ఈ గోధుమలు ఎవరు నాటారు అని ఆమె అడుగుతుంది. నాట్ ఐ, క్వాక్డ్ ద డక్. సో క్వాక్డ్ అంటే డక్ చెప్తుంది నేను కాదు అని. గ్రంటెడ్ ద పిగ్, నేను కూడా కాదని పిగ్ అరుస్తుంది. నాట్ ఐ, పర్డ్ ద క్యాట్. అంటే ఇక్కడ డక్, క్వాక్, గ్రంట్, పిగ్, పర్డ్, క్యాట్ ఇవన్నీ వాటికి సంబంధించినమాట. అంటే ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కలా అరుస్తుంది కదా. ఇప్పుడు బార్కింగ్ అంటే డాగ్ బార్కింగ్ అంటాం, అంటే కుక్క అరుస్తుంది అని, అలా అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించింది కదా, అలా ఇక్కడ. సో నేను కాదని పిగ్, క్యాట్, డక్ 3 చెప్పారనమాట. నేను వేయలేదు ఆ గోధుమలు, నేను వేయలేదని. సో ద లిటిల్ రెడ్ హ్యాన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్, ఇట్ సూన్ గ్రూ ఇంటూ ఏ ప్లాంట్, ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వీట్. ఒక గోధుమ గింజ తగులుతుంది అనమాట, అదే మొక్కే సో ఆ విధంగా దాన్ని అలాగా ఈ రెడ్ హ్యాన్ పెంచుకుంటూ వస్తుంది. హూ విల్ హెల్ప్ మీ కట్ ద స్టాక్ ఆఫ్ వీట్ ఆస్క్డ్ ద హెన్. సో నాకు ఇది కట్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని హెన్ అడుగుతుంది. అప్పుడు ద పిగ్ గ్రంటెడ్ నాట్ ఐ. సో పిగ్, క్యాట్, డక్ నేను చేయలేను హెల్ప్ అని చెప్పేస్తాయి. సో ద లిటిల్ రెడ్ హ్యాన్ కట్ ద స్టాక్ అండ్ టుక్ అవుట్ ఆల్ ద గ్రెయిన్స్ ఆఫ్ వీట్.
సో ఆ ఏదైతే ఈ పొడుగ్గా కనిపిస్తుంది కదా కంకి లాంటిది, దాన్ని కోసి అందులోని గోధుమ గింజలన్నీ కూడా తీస్తుంది అనమాట. హెన్ ఒక్కరితే తీస్తుంది, ఎందుకంటే ఇవి సాయం చేయవు కాబట్టి. నెక్స్ట్, హూ విల్ టేక్ ద వీట్ టు ద మిల్ ఆస్క్డ్ ద హెన్. సో ఇది ఎవరైనా మిల్కి తీసుకువెళ్తారా, మిల్కి తీసుకువెళ్ళడం వల్ల హెల్ప్ చేస్తారా అంటే ఆ పిగ్, క్యాట్, డక్ కూడా 3 కూడా నో అని చెప్పేస్తాయి. సో అప్పుడు ఆ లిటిల్ రెడ్ హెన్ తీసుకువెళ్ళి మిల్లు పట్టిస్తుంది అనమాట, అంటే పిండాడిస్తుంది, గోధుమల్ని పిండాడిస్తుంది. దెన్ ద హెన్ మేడ్ బ్రెడ్ విత్ ద వీట్ ఫ్లోర్. షీ కాల్డ్ ద డక్, ద పిగ్ అండ్ ద క్యాట్. షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. సో ఆ యొక్క గోధుమ పిండిని తీసుకొచ్చి మంచిగా ఒక బ్రెడ్ అనేది చేస్తుంది. అప్పుడు ఈ 3టిని పిలుస్తుంది అనమాట, డక్ని, క్యాట్ని, ఈ యొక్క పిగ్ని పిలుస్తుంది. హూస్ గోయింగ్ టు ఈట్ ద బ్రెడ్ ఆస్క్డ్ ద హెన్. సో ఈ బ్రెడ్ ఎవరికి కావాలి అని అడుగుతుంది. ఐ విల్ అని క్యాట్, డక్, పిగ్ 3 అరుస్తాయి. నో యూ విల్ నాట్, ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్, ఐ కట్ ద గ్రెయిన్, ఐ గాట్ ఇట్ గ్రౌండ్, ఐ మేడ్ ద బ్రెడ్, సో ఐ విల్ ఈట్ ఆల్ ద బ్రెడ్ సెడ్ ద లిటిల్ రెడ్ హెన్ అండ్ షీ స్టార్టెడ్ ఈటింగ్. సో అప్పుడు చెప్తుంది అనమాట, సో నేను మీకు ఇవ్వను, ఎందుకు అంటే ఇది నేను వేసాను, నేనే పెంచాను, నేనే కట్ చేసి మిల్లుకి తీసుకెళ్ళి పిండాడించి బ్రెడ్ చేశాను కాబట్టి ఇది నేనే తింటానని చెప్పి హెన్ అనేది తినేస్తుంది. వీఆర్ సారీ, వీ విల్ నాట్ బీ లేజీ ఫ్రమ్ టుడే, ప్లీజ్ గివ్ అస్ సంథింగ్ టు ఈట్ సెడ్ ద పిగ్, ద డక్ అండ్ ద క్యాట్. సో సారీ, ఇంకెప్పుడు ఇలా లేజీగా ఉండము, ఇక మీదట బాగుంటాము అని చెప్పి ఆ 3 అంటాయి, కానీ హెన్ అనేది ఇవ్వదు. సో అది మనకి యొక్క లెసన్కి సంబంధించి. ఇందులో గ్రామర్ కనుక చూసుకుంటే, రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. ద లిటిల్ రెడ్ హ్యాన్ ఫౌండ్ ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్. ద లిటిల్ రెడ్ హ్యాన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్. సో ఇక్కడ ఫౌండ్, ప్లాంటెడ్, కట్, మేడ్ ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్, అంటే పనిని తెలియజేసే వర్డ్స్. అంటే ఇక్కడ వెర్బ్స్ యొక్క ఇంట్రడక్షన్ జరుగుతుంది అనమాట. మనకి పిల్లలకి వెర్బ్స్ అని చెప్తే అర్థం కాదు కాబట్టి వాటిని యాక్షన్ వర్డ్స్ కింద చెప్తూ ఉన్నారు, అంటే పనుల్ని తెలియజేసే పదాలు అన్నట్టుగా. సో ఫౌండ్, ప్లాంటెడ్, కట్, మేడ్ అనేవి అన్నీ వెర్బ్స్ లెక్కకి వస్తాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే, టిక్ ద రైట్ వర్డ్ ఫర్ ఈచ్ పిక్చర్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, పిక్చర్స్ ఇచ్చారు, మనల్ని రెండింటిని కలపమన్నారు అనమాట. సో రన్, స్విమ్, అలాగే ఈట్, నెక్స్ట్ ఓట్, సిట్, రైట్, ఇవన్నీ కూడా ఆ యొక్క పనుల్ని తెలియజేసే పిక్చర్స్కి తగ్గ వర్డ్స్ అనేవి అయితే మనం రాసాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే, అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు క్రై, రీడ్, అలాగే డాన్స్, ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి రైటింగ్లో ఏం లేదు, కన్వర్షన్ ఆఫ్ రైటింగ్ కనుక చూసుకుంటే, హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్ అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక చూసుకుంటే, ఇక్కడ మనకి డబ్ల్యూ అనేది క్యాపిటల్లో ఉంది, సో హూ అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నట్టుగా అనమాట. సో హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్ అనేది ఒక క్వశ్చన్లోకి వస్తుంది, ఎవరు దీన్ని ఇక్కడ వేశారు అనేది క్వశ్చన్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు, క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఐ అనేది క్యాపిటల్ ఉండాలి, ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్ అనే ఫుల్ స్టాప్ కరెక్ట్గానే ఉన్నది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సో ఇక్కడ ఒక పోయం ఇచ్చారు. నెక్స్ట్ యూనిట్ 6 మ్యారీ అండ్ ద 3 బేర్స్ అనేది ఇచ్చారు, మేరీ అండ్ ద 3 బేర్స్. ఇక్కడ ఒక పిక్చర్స్ అనేవి ఇచ్చారు. లెసన్ కనుక చూసుకుంటే, మేరీ వాజ్ వెరీ హంగ్రీ, షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్. దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్. దెన్ షీ టేస్టెడ్ ఇట్ ఫ్రమ్ ద సెకండ్ బౌల్. దిస్ పాయసం ఈజ్ టూ కోల్డ్ టు ఈట్. సో మేరీ అనే అమ్మాయికి బాగా ఆకలిస్తుంది, సో తను పాయసం తింటుందన్నమాట. ఒక బౌల్లో పాయసం తిన్నది చాలా హాట్గా ఉన్నది, అంటే వేడిగా ఉంది తినడానికి. సర్లే కదా అని ఇంకొక బౌల్లో పాయసం తింటే అది చాలా చల్లగా ఉన్నది. సో ఇక్కడ హాట్, కోల్డ్ రెండు ఆపోజిట్ వర్డ్స్గా చెప్పుకోవచ్చు. ఫైనల్లీ షీ టుక్ ఏ స్పూన్ఫుల్ ఫ్రమ్ ద థర్డ్. దిస్ పాయసం ఈజ్ జస్ట్ రైట్. మేరీ గల్ప్డ్ ఆల్ ద పాయసం. గల్ప్డ్ అంటే తాగేయడం అనమాట. సో మొత్తం ఆ థర్డ్ బౌల్లోది తీసింది చాలా తాగడానికి కరెక్ట్గా ఉందన్నమాట. మరీ చల్లగా లేదు, మరీ హాట్గా లేదు, మరీ వేడిగా లేదు, కరెక్ట్గా ఉంది, తాగేసింది మొత్తం అంతా కూడా. మేరీ వాజ్ ట్రైడ్ దెన్ షీ వాంటెడ్ టు సిట్ ఆన్ ఏ చైర్. దిస్ చైర్ ఈజ్ టూ బిగ్ టు సిట్ ఆన్. సో అలాగే ఆమె ఒక చైర్లో కూర్చోవాలనుకుంది. సో ఇక్కడ 3 చైర్స్ ఉన్నాయి.
3 చైర్స్లో ఒక దాంట్లోకి చూస్తే ఒకటి బాగా పెద్దగా ఉంది, ఇంకొక రెండవ చైరు ఎక్కడానికి ట్రై చేస్తుంది అనమాట. అది కూడా చాలా పెద్దగా ఉంది. అలాగే తర్వాత చిన్న చైర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్కడానికి చూస్తుంది, అది కరెక్ట్గా ఈమెకి సరిపోయింది. మేరీ సాట్ ఆన్ ద చైర్ అలాస్ ద చైర్ బ్రోక్. సో ఎప్పుడైతే కుర్చీలో కూర్చుందో ఆ చైర్ విరిగిపోయిందనమాట. మేరీ వాజ్ వెరీ టైర్డ్, షీ గాట్ అప్ అండ్ వెంట్ అప్ స్టేర్స్. దేర్ వర్ 3 బెడ్స్ ఇన్ ద బెడ్రూమ్. సో ఈ మేరీ ఇంకా బాగా అలసిపోయి పడుకుందామని చెప్పి పైకి వెళ్తుంది. అప్ స్టేర్స్ అంటే పైకి అని. సో పైకి వెళ్తే అక్కడ 3 బెడ్స్ అనేవి ఉన్నాయన్నమాట బెడ్రూమ్లో. సో ఫస్ట్ బెడ్ పైన పడుకుంది. అది చాలా హార్డ్గా ఉందన్నమాట, పడుకోవడానికి చాలా గట్టిగా ఉంది. అలాగే సెకండ్ బెడ్ పైన పడుకుంది. సో దిస్ బెడ్ ఈజ్ టూ సాఫ్ట్. అది ఎలా ఉందట, చాలా సాఫ్ట్గా ఉందట, టూ సాఫ్ట్గా ఉందట. సో తర్వాత థర్డ్ బెడ్ పైన పడుకుందట. అది కరెక్ట్గా గట్టిగా లేదు, అలానే మెత్తగా లేదు, కరెక్ట్గా పడుకోవడానికి ఉన్నదట. షీ లే డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ఫెల్ అస్లీప్. సూన్ 3 bears ఎంటర్డ్ ద హౌస్. సో ఆ 3వ బెడ్ పైన హ్యాపీగా పడుకుంది. అప్పుడు ఈ 3 ఎలుగుబంట్లు ఇంటి లోపలికి వస్తాయి. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం సెడ్ డాడీ బేర్. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం టు సెడ్ మమ్మీ బేర్. సమ్వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం అండ్ ఇట్స్ ఆల్ గోన్ క్రైడ్ బేబీ బేర్. సో ఇక్కడ నా పాయసాన్ని ఎవరో తినేశారంటే నా పాయసాన్ని కూడా ఎవరో తిన్నారని, నాది అసలు లేదే లేదు, మొత్తం తాగేశారు అని ఈ పిల్ల ఎలుగుబంటి చెప్తూ ఉందన్నమాట. సమ్వన్ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ సెడ్ డాడీ బేర్. సో ఇలా మళ్ళీ చైర్లో కూర్చుంది కదా, వీళ్ళెవరో నా చైర్లో కూర్చున్నారంటే నా చైర్ ఏకంగా విరిగిపోయింది అని. సో సమ్వన్ హ్యాస్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ టూ. సో నా చైర్లో కూడా ఎవరో కూర్చున్నారని వాళ్ళ మమ్మీ బేర్ అంటే, సో నా చైర్లో ఎవరో కూర్చున్నారు అండ్ అది విరగొట్టేశారు కూడా అని చెప్పి ఆ యొక్క పిల్ల ఎలుగుబంటి ఏడుస్తూ ఉన్నదన్నమాట. సో ఆ 3 తర్వాత ఎక్కడికి వెళ్తాయి, బెడ్రూమ్లోకి వెళ్తాయి. సో బెడ్రూమ్లో అక్కడ ఒక అమ్మాయి పడుకొని ఉండడం అనేది చూస్తారు. సో అంటే పడుకొని ఉండడం అంటే ఎవరో నా బెడ్ పైన పడుకున్నారు అని, లేదు నా బెడ్ పైన కూడా పడుకున్నారు అని చెప్పి ఆ మమ్మీ బేర్ అంటుందన్నమాట. ఆ తర్వాత ఈ చిన్న ఏదైతే లిటిల్ బేబీ బేర్ ఉన్నదో, సో అది కూడా నా బెడ్ పైన కూడా ఎవరో పడుకున్నారు, ఇప్పుడు కూడా పడుకొనే ఉన్నారు, స్టిల్ దేర్, ఇప్పుడు కూడా పడుకొనే ఉన్నారు అని చెప్పి స్క్రీమ్డ్ ద బేబీ. స్క్రీమ్డ్ అంటే ఆడవడం ఆర్ అరవడం, ఇలా అన్ని మీనింగ్స్ వస్తాయి. మేరీ వోకప్, షీ వాజ్ టెరిఫైడ్ టు సీ ద 3 bears. షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ క్రయింగ్ హెల్ప్ అండ్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో మేరీ ఒక్కసారి తెలివి వస్తుందన్నమాట. ఆ 3 ఎలుగుబంట్లని చూసి భయంతో పరుగులు తీస్తుంది. సో వెంటనే హెల్ప్ అని చెప్పి పరుగులు తీస్తుంది. అది యొక్క లెసన్కి మనకి సంబంధించి. ఇందులో ఉన్న వొకాబులరీ కనుక గ్రామర్ కనుక చూసుకుంటే, రీడ్ ద ఫాలోయింగ్. వాజ్ హంగ్రీ, మేరీ, వెరీ. సో ఇక్కడ జంబుల్ వర్డ్స్ లాగా ఇచ్చాడు. సో ఇలా మనకి ఇచ్చినప్పుడు అవి ఏమైనా మీనింగ్ తెలియజేస్తున్నాయా, లేదు. అలా కాకుండా కింద మళ్ళీ ఇచ్చాడు చూడండి, ఆర్డర్లో పెట్టి మేరీ వాజ్ వెరీ హంగ్రీ, మేరీ వోకప్. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ యొక్క వర్డ్స్ ఏంటి, మనకి ఒక ఆర్డర్లో పెట్టినప్పుడు ఒక సరైన అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి రాయమన్నారనమాట. ద గర్ల్ ఈజ్ రీడింగ్, ద బాయ్ హ్యాజ్ ఏ బుక్. ఇలా మనం వాటిని మార్చొచ్చు. ద డాగ్ ర్యాన్, ద ఫిషర్మ్యాన్ కేమ్. సో ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టు మేక్ సెంటెన్సెస్. సో ఒక అర్థవంతమైన సెంటెన్సెస్కి రావడానికి మ్యాచ్ చేయమన్నారు. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. హెన్స్ లే ఎగ్స్, ద ఎర్త్ ఈజ్ రౌండ్. అమర్ అండ్ జాన్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఫిష్ స్విమ్ ఇన్ వాటర్. సో ఇవన్నీ కంబైన్ చేస్తే ఒక అర్థవంతమైన మీనింగ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఇచ్చాడో లేదో చూద్దాం. ఇక్కడ ఇవ్వలేదు, నార్మల్గా మనకి ఓరల్ స్కిల్స్ అవి ఇచ్చాడు. సో ఒక పోయం అనేది ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కనుక చూసుకుంటే. షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్. సో ఇక్కడ షీ అనేది క్యాపిటల్ వస్తుంది, ఇక్కడ ఫ్రమ్ అనేది రాంగ్ పడింది అనమాట. సో ఫ్రమ్ ద ఫస్ట్ బౌల్ అనేది ఫుల్ స్టాప్. నెక్స్ట్ మేరీ వాజ్ వెరీ టైర్డ్, ఎం అనేది క్యాపిటల్, వెరీ అనేది స్మాల్ స్పెల్లింగ్ రాంగ్ పడింది, VERY, వెరీ అనేది వస్తుంది, టైర్డ్. ఫుల్ స్టాప్ అనేది యాజ్ యూజువల్. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇక్కడ మనకి హూ, వాట్, వై, వెన్, వేర్, హౌ అని కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ వీటితో క్వశ్చన్స్ తయారు చేయమంటున్నాడు.
సో ఈ ఏవైతే వర్డ్స్ ఇచ్చారో వాటిని మనకి క్వశ్చన్ వర్డ్స్ అని అంటూ ఉంటారు, అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అన్నట్టు అంటారు అనమాట. నెక్స్ట్ యూనిట్ 7 కనుక చూసుకుంటే ద యానిమల్ స్కూల్. ఇక్కడ కొన్ని యానిమల్స్ క్లాస్లో కూర్చున్నట్టుగా పిక్చర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్లో కొన్ని యానిమల్స్ ఎలా ఉంటాయి అలా ఇవ్వడం జరిగింది అనమాట. సో లెసన్ కనుక చూసుకుంటే ఆల్ ద యానిమల్స్ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. సో అన్ని యానిమల్స్ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాయట. సో ది డిసైడెడ్ టు జాయిన్ ద స్కూల్. ద డక్ థాట్ ఐ క్యాన్ స్విమ్ వెరీ వెల్ బట్ ఐ కెనాట్ రన్ లైక్ అదర్ యానిమల్స్. సో డక్ ఏమనుకుంటుందంట అంటే నేను బాగా ఈదగలను నీటిలో, కానీ నేను పరిగెత్తలేను అని. సో లెట్ మీ జాయిన్ ద స్కూల్ అండ్ లెర్న్ టు రన్ ఫాస్టర్. సో నన్ను స్కూల్లో జాయిన్ చేసుకొని ఫాస్ట్గా ఎలా పరిగెత్తాలో నేర్పండి అని అంటుంది. ద ర్యాబిట్ థాట్ దో ఐ క్యాన్ రన్ వెరీ ఫాస్ట్ ఐ కాంట్ స్విమ్ ఇన్ వాటర్. సో నేను ఫాస్ట్గా పరిగెత్తగలను కానీ నేను నీటిలో ఈదలేను, కాబట్టి నన్ను స్కూల్లో చేర్పించుకొని నాకు ఈత నేర్పండి అని అంటున్నారు. ఇఫ్ ఐ లెర్న్ టు స్విమ్ ఐ క్యాన్ ప్లే ఇన్ వాటర్ లెట్ మీ జాయిన్ ది స్కూల్. సో నేను ఒకవేళ నీటిలో కనుక ఈదగలిగితే నేను నీటిలో ఆడుకుంటాను, నన్ను స్కూల్లో జాయిన్ చేసుకోండి అని అంటుంది. ద స్క్విరల్ థాట్ దో ఐ క్యాన్ క్లైంబ్ ట్రీస్ సమ్టైమ్స్ ఐ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మై ఎనిమీస్ ఐ వాంట్ టు జాయిన్ ది స్కూల్ టు లెర్న్ ఫ్లయింగ్. సో స్క్విరల్ ఏమంటుందంటే నేను చెట్లని ఫాస్ట్గా ఎక్కగలను, కానీ నేను ఒక్కొక్కసారి నా ఎనిమీస్ నుంచి శత్రువుల నుంచి తప్పించుకోలేకపోతున్నాను. సో నాకు ఎగరడం నేర్పించండి అని అంటుంది. ఐ థాట్ ఐ కాంట్ డిగ్ ద సాయిల్ ఇఫ్ ఐ లెర్న్ టు డిగ్ ర్యాట్స్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. సో క్యాట్ ఏమంటుందంటే నేను సాయిల్ అంటే మట్టిని తవ్వలేను, సో అలా తవ్వినట్టయితే ర్యాట్స్ అనే వెలుకలు అనేవి నా నుంచి తప్పించుకోలేవు, కాబట్టి నన్ను స్కూల్లో జాయిన్ చేసుకోండి అని అంటుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు ది స్కూల్. ద ర్యాట్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్. సో అన్ని స్కూల్లో చేరాయనమాట. ఆ స్కూల్కి ప్రిన్సిపల్ ఎవరు అంటే ర్యాట్ ప్రిన్సిపల్ అనమాట. దే ఆల్ గాట్ అడ్మిషన్స్ ఇన్ ది స్కూల్ ఎక్సెప్ట్ ద క్యాట్. సో అన్ని యానిమల్స్కి స్కూల్లో చేర్పించుకుందట, కానీ క్యాట్కి చేర్పించుకోలేదట. డిగ్గింగ్ అండ్ బారోయింగ్ వేర్ నాట్ థాట్ ఇన్ ద స్కూల్. సో అలా తవ్వడము, గుంతలు తవ్వడం అవి ఈ స్కూల్లో నేర్పరు అని అన్నదట. ద డక్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ స్విమ్మింగ్ బట్ హీ గాట్ లెస్ మార్క్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ వాజ్ పూర్ ఇన్ రన్నింగ్. సో హీ స్టేడ్ ఆఫ్టర్ స్కూల్ టు ప్రాక్టీస్ రన్నింగ్. సో ఎందుకు ఎలక పిల్లిని చేర్చుకోలేదు అంటే, సో పిల్లికి అవి నేర్పింది అనుకోండి, ఎలక్కే కదా ప్రమాదం, అందుకని నేర్పలేదు. సో డక్ స్విమ్మింగ్ బాగా చేస్తుంది కాబట్టి దానికి ఎగరడము అలాగే రన్నింగ్ రాదు కాబట్టి దానికి అది నేర్పిస్తారు. అలాగే హీ ప్రాక్టీస్ అంటిల్ హిస్ వెబ్బడ్ వీట్ వేర్ బ్యాడ్లీ ఓన్డ్. సో హీ బికేమ్ పూర్ ఇన్ స్విమ్మింగ్. సో అలా డక్ ఏం చేస్తుందట, పరిగెత్తడము అలా నేర్చుకుంటుంది, రన్నింగ్ అలా నేర్చుకుంటూ ఉంటే సో బాగా దెబ్బలు తగిలేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, స్విమ్మింగ్ కూడా చేయలేదన్నమాట. మనం రోజు చేసే పనులకి ఏమైనా దెబ్బ అంటే మన బాడీకి ఏమైనా దెబ్బ తగిలితే చేసుకోలేం కదా, అలా దానికి దెబ్బలు తగిలేయడం వల్ల స్విమ్మింగ్ కూడా చేసుకోలేకపోతుంది. ఇప్పుడు దానికి వచ్చిన స్విమ్మింగ్ చేసుకోలేకపోతుంది. నెక్స్ట్ ర్యాబిట్ వాజ్ గుడ్ ఎట్ రన్నింగ్ బట్ హీ హ్యాడ్ టు లెర్న్ స్విమ్మింగ్. సో హీ ప్రాక్టీస్డ్ స్విమ్మింగ్ అండ్ ఫర్గెట్ రన్నింగ్. సో ర్యాబిట్ అంటే కుందేలు ఏం చేసింది, రన్నింగ్ వచ్చు దానికి, కానీ స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంది. సో అలా స్విమ్మింగ్ నేర్చుకుంటూ రన్నింగ్ మర్చిపోతుంది అనమాట. అలాగే ద స్క్విరల్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ క్లైంబింగ్. షీ ప్రాక్టీస్డ్ ఫ్లయింగ్ అండ్ నెగ్లెక్టెడ్ క్లైంబింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద యానిమల్స్ డిడ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ బట్ ఫర్గెట్ దేర్ ఓన్ స్కిల్స్. ఆ ఉడత ఏం చేసింది, ఎగరడం నేర్చుకుంటుంది కదా, సో కానీ దానికి చెట్లు ఎక్కడం అనేది వచ్చు, కానీ ఎగరడం రాదు. కానీ ఎగరడం నేర్చుకుంటూ ఈ చెట్లు ఎక్కడం అనేది మర్చిపోయింది. అలా ఈ స్కూల్లో జాయిన్ అయిన యానిమల్స్ అన్నీ ఏం చేశాయంటే వాటికి వచ్చిన ఓన్ స్కిల్స్ అనేవి మర్చిపోయి ఇటు కొత్తవి నేర్చుకోలేదు, అటు ఉన్నవి పోయాయి అన్నమాట. ఫైనల్లీ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ హ్యాడ్ ఎ మీటింగ్. దే డిసైడెడ్ దట్ సచ్ స్కూల్స్ ఆర్ నాట్ యూస్ఫుల్, సో మస్ట్ హెల్ప్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ న్యాచురల్ స్కిల్స్, సో దే క్లోజ్డ్ ద యానిమల్ స్కూల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లెసన్ ద్వారా పిల్లలకి ఏవైనా కొత్తవి ఏవైనా నేర్పించాలి అనే ఆత్రంతో కాకుండా వాళ్ళల్లో ఉన్న ఇనేటివ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళు ఏదైతే చేయగలరో ఆ ఫీల్డ్లోనే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పడమే ఈ యొక్క లెసన్ ముఖ్య ఉద్దేశం. ఇందులో ఉన్న వొకాబులరీ కనుక చూసుకుంటే మనకి పిక్ అవుట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ టు రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్, రీరైట్ ద సెంటెన్సెస్. ద ర్యాబిట్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ రన్నింగ్ అని అంటున్నారు. సో నాట్ బ్యాడ్ అంటే గుడ్ అని అర్థం.
ద డక్ వాజ్ నాట్ పూర్ ఇన్ స్విమ్మింగ్ అంటే ఎక్సలెంట్ అని అర్థం. ఐ కెన్ రన్ ఫాస్ట్ సో ఐ కెన్ డూ నాట్ గెట్ క్యాచ్ సో ఎస్కేప్ అని అర్థం. ద యానిమల్స్ కుడ్ నాట్ రిమెంబర్ దేర్ ఓన్ స్కిల్స్ అంటే ఫర్గెట్ అని. సో ఇక్కడ నాట్ బ్యాడ్ అంటే గుడ్ అని, అలాగే నాట్ పూర్ అంటే ఎక్సలెంట్ అని, సో ఐ కెన్ డూ నాట్ గెట్ క్యాచ్ అంటే ఎస్కేప్ అంటే దొరకను అంటే ఎస్కేప్ అని, అలాగే రిమెంబర్ అంటే ఫర్గెట్ సో గుర్తు తెచ్చుకోవడం మర్చిపోవడం. ఇవన్నీ కూడా కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అన్నట్టుగా. నెక్స్ట్ ద ప్లేస్ వేర్ ద యానిమల్స్ వెంట్ టు లెర్న్ వాజ్ ద యానిమల్ స్కూల్. వీ ఆల్సో గో టు డిఫరెంట్ ప్లేసెస్ టు డూ డిఫరెంట్ థింగ్స్. సో యానిమల్స్ ఎలా అయితే స్కూల్కి డిఫరెంట్ పనులు నేర్చుకుందామని వెళ్ళాయో మనం అలాగే వెళ్తాం కదా. సో అలా ఏంటి, ద ప్లేస్ వేర్ వీ గో టు బై వెజిటేబుల్స్ ఈజ్, మనం వెజిటేబుల్స్ ఎక్కడ కొంటాం, మార్కెట్లో కొంటాం. వర్షిప్ గాడ్ అంటే దేవుని కలవడానికి టెంపుల్కి వెళ్తాం. రీడ్ బుక్స్ చదవడానికి లైబ్రరీకి వెళ్తాం. వాచ్ ఫిలిమ్స్ సినిమా థియేటర్కి వెళ్తూ ఉంటాం. ఈ విధంగా మనకి ఫుల్ సెంటెన్సెస్ని ఒక వర్డ్లో రీప్లేస్ చేస్తూ ఉంటాయి. అవి మనకి హయ్యర్ క్లాసెస్కి వచ్చేసరికి ఆపోజిట్ వర్డ్స్ కాదండి, ఇవేంటి మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్గా మారుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ గ్రామర్కి వచ్చేసరికి చూసుకుంటే యానిమల్స్, ట్రీస్, ర్యాట్స్, బర్డ్స్. ఇక్కడ ఎస్ అనేది ప్రతిదానికి కూడా యాడ్ అయిందనమాట. సో యానిమల్ అంటే ఒక్కటే, యానిమల్స్ అంటే ఎక్కువ, ఇలా ఒకటి ఎక్కువ. సో తెలుగులో అయితే ఏకవచనం బహువచనం అంటాం కదా. సో అలాగే ఇంగ్లీష్లో సింగులర్, ప్లూరల్స్ అని అంటారు. ఎక్కువగా ఉన్న వాటిని ప్లూరల్స్ అని తెలియజేస్తూ ఉంటాం. సింగులర్ అంటే ఒక్కదాన్ని, ఒక ట్రీ, ఒక బర్డ్, ఇలా ఒకటి అని తెలియజేయడానికి సింగులర్ వాడుతూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, 1 tree, 2 trees, 1 duck, 3 ducks. ఇది సింగులర్, ఇది ప్లూరల్. సో కొన్నిటికి మనం ఎస్ అనేది చేర్చడం ద్వారా ప్లూరల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి, ఫ్లవర్ ఎస్ చేరితే ఫ్లవర్స్, ర్యాబిట్ ర్యాబిట్స్, బుక్స్, చైర్స్, గోట్స్. ఇలా మనకి ఎస్ చేర్చడం ద్వారా ప్లూరల్స్ అనేవి మ్యాక్సిమమ్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కనుక చూసుకుంటే సో ఒక పోయం గురించి ఇచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 8th యూనిట్, బీర్బల్ అవుట్విట్స్ ద చీట్. అవుట్విట్స్ అంటే నిరూపించడము ఆర్ పట్టుకోవడము ఇలా అర్థం వస్తుంది, ఆర్ నిరూపించడము ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే, దిస్ ఈజ్ ఎ సీన్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ ఎంపరర్ అక్బర్. సో అక్బర్ కోర్ట్లో జరిగే ఒక సన్నివేశం అనమాట. ద ఎంపరర్ వాజ్ సిట్టింగ్ ఆన్ హిస్ థ్రోన్ అంటే సింహాసనం అని, ఎంపరర్ అంటే రాజుగారు అని అంటూ ఉంటాం కదా అలా. హీ ఆల్వేస్ హ్యాడ్ హిస్ ట్రస్టెడ్ అడ్వైజర్ మినిస్టర్ బీర్బల్ బై హిస్ సైడ్. సో ట్రస్టెడ్ అంటే నమ్మినటువంటి, అడ్వైజర్ అంటే సలహాదారు, మినిస్టర్ మంత్రి. ఎవరు, అక్బర్కి బీర్బల్ అనమాట. సో బీర్బల్ ఎప్పుడు కూడా అక్బర్ దగ్గరే ఉంటారు. నౌ బజరంగ్ వెంట్ టు ది ఎంపరర్ టు కంప్లైన్ అబౌట్ గోపాల్. సో బజరంగ్ అనే అతను గోపాల్ పైన కంప్లైంట్ చేయడానికి వస్తాడనమాట. వన్ డే ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. ఏం జరిగింది, వాట్ బ్రింగ్స్ యూ టు మై దర్బార్. సో ఏంటి ఇవాళ ఏంటి తీసుకొచ్చో ఇక్కడికి అని అంటే, యువర్ హైనెస్ ఐ హ్యావ్ ఎ వెల్, ఐ సోల్డ్ ఇట్ టు గోపాల్ లాస్ట్ ఇయర్. సో రాజుగారు నాకు ఒక బావి ఉండేది, అదే నుయ్యి అనమాట. సో నుయ్యి లాంటిది ఉండేది బావి, అది నేను గోపాల్కి లాస్ట్ ఇయర్ అమ్మేశాను అని చెప్తున్నారు. హ్యాస్ హీ నాట్ పేడ్ యూ ఫర్ ద వెల్. అయితే ఓకే అమ్మేసావు బాగానే ఉంది, అతను నీకు డబ్బులు ఇవ్వలేదా ఏంటి అని అడుగుతున్నారు. యువర్ హైనెస్ హీ హ్యాస్ పేడ్ మీ ఓన్లీ ఫర్ ద వెల్. సో రాజుగారు కేవలం అతను నాకు నుయ్యికి మాత్రమే డబ్బులు ఇచ్చాడు. వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్. సో నుయ్యికి డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు నీ కంప్లైంట్ ఏంటి అని రాజుగారు అడుగుతున్నారు. హీ ఈజ్ యూజింగ్ ద వాటర్ ఆల్దో హీ హ్యాస్ నాట్ పెయిడ్ మీ ఫర్ ఇట్. వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లాస్ట్ మంత్ హీ రిఫ్యూజ్డ్ టు పే. సో అతను కేవలం నుయ్యికి మాత్రమే డబ్బులు ఇచ్చాడు, కానీ ఇప్పుడు అతను అందులో ఉన్న నీటిని కూడా తోడుకుంటున్నాడు. ఆ నీరు ఏదైతే ఉన్నదో దానికి డబ్బులు అడిగితే అతను ఇవ్వట్లేదు, ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు అని అంటున్నాడు. నాట్ పెయిడ్ ఫర్ ద వాటర్. ఓకే నీకు అందులో తీసుకున్న వాటర్కి డబ్బులు ఇవ్వట్లేదా అని రాజు గారు అంటున్నారనమాట. బీర్బల్ ఐ హ్యావ్ నెవర్ హియర్డ్ సచ్ ఎ కంప్లైంట్ బిఫోర్ హ్యావ్ యూ. సో ఇలాంటి కంప్లైంట్ నేను ఎప్పుడు వినలేదు బీర్బల్ అని చెప్పి అక్బర్ చెప్తున్నాడు. నో యువర్ హైనెస్ అని చెప్పి అంటున్నాడు బీర్బల్ కూడా. బజరంగ్ వాజ్ లుకింగ్ వెరీ ప్లీజ్డ్ బికాస్ దిస్ సీమ్డ్ టు బి ఎ యూనిక్ కంప్లైంట్ అండ్ హీ వాజ్ షూర్ హీ వుడ్ గెట్ హిస్ మనీ. సో బజరంగ్ ఏమనుకుంటున్నాడు, ఖచ్చితంగా ఇది రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా నా డబ్బులు నాకు వచ్చేలాగే ఉన్నాయి అని అనుకుంటున్నాడు అనమాట. గోపాల్ హ్యాస్ పెయిడ్ యూ ఫర్ ద
వెల్, డస్ ద వెల్ బిలాంగ్ టు హిమ్? సో గోపాల్ నీకు డబ్బులు ఇచ్చేశాడు కాబట్టి గోపాల్దే కదా అది అని అంటున్నాడు. ఎస్ మంత్రీజీ, బట్ ఓన్లీ ద వెల్. అవును గోపాల్దే, కానీ కేవలం నుయ్యి మాత్రమే, నుయ్యిలో ఉన్న నీరు కాదు అని అన్నట్టు చెప్తున్నాడు. యు మీన్ ద వాటర్ బిలాంగ్స్ టు యూ? ఎస్ మంత్రీజీ. అంటే ఆ వాటర్ నీకు సంబంధించిందా అని అంటే అవును అని చెప్తున్నాడు అనమాట బజరంగ్. సో యువర్ వాటర్ ఈజ్ ఇన్ ది గోపాల్స్ వెల్, నౌ యూ పే హిమ్ ఫర్ దట్ ఆర్ ఎల్స్ అని అడుగుతున్నాడు. అంటే ఓకే, అయితే ఇప్పుడు అందులో ఉన్న వాటర్ నీదా? సరే, అయితే ఇప్పుడు ఆ నుయ్యి ఆ గోపాల్ది కాబట్టి అందులో ఉన్న వాటర్ నీది కాబట్టి అతని నుయ్యిలోనే నీ వాటర్ ఉన్నది కాబట్టి నువ్వే తిరిగి అతనికి పే చేయాలి అని అంటాడనమాట. అనగానే బజరంగ్ షాక్ అయిపోతాడు. టేక్అవుట్ యువర్ వాటర్ ఇమీడియట్లీ. సో ఆ వాటర్ నీది కాబట్టి అయితే అతనికి డబ్బులు ఇవ్వు, లేదంటే నీ వాటర్ నువ్వు తీసుకొని వెళ్ళిపో అని అంటాడనమాట. యువర్ హైనెస్, ఐఎమ్ సారీ, ఐ హ్యాడ్ ట్రైడ్ టు చీట్ గోపాల్, ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో అప్పుడు ఇతను తప్పుతుంది తెలుసుకొని, సో సారీ అండి, నేను ఇలాగ అతన్ని మోసం చేద్దాం అనుకున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. బజరంగ్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ అవుట్విటెడ్ బై బీర్బల్. సో ఈ బజరంగ్ బజరంగ్ తెలుసుకుంటాడనమాట. ఏమనంటే అనవసరంగా ఇతని దగ్గరకు వచ్చి దొరికిపోయానే అన్నట్టుగా అనుకుంటాడు. సో రాజుగారు మంత్రి నవ్వుకుంటారనమాట. ఇది ఈ యొక్క లెసన్కి సంబంధించి. సో ఇందులో ఉన్న గ్రామర్ కనుక చూసుకుంటే, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. అక్బర్, గోపాల్, థ్రోన్, వెల్ అండ్ కోట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. సో ఇక్కడ కొన్ని స్టోరీలో ఉన్న వర్డ్స్ అనేవి ఇచ్చాడు. అక్బర్, గోపాల్, థ్రోన్, వెల్ అండ్ కోట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. Write any 3 names of persons, places, things you know. So persons, suppose Lata, Sita, Ravi, Ramu ఇలా పర్సన్స్ కిందకు వస్తాయి. ప్లేసెస్ అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆర్ ఇలా మనం ఏవైనా రాసుకోవచ్చు, హైదరాబాద్ కానీ ఇలా ప్లేసెస్ అన్నీ రాసుకోవచ్చు. థింగ్స్కి వచ్చేసరికి వస్తువులు, టేబుల్, పెన్, పెన్సిల్ ఇవన్నీ కూడా థింగ్స్కి సంబంధించినవి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇవి కొన్ని యాక్షన్ వర్డ్స్ అనమాట మనకి. వెంట్, సోల్డ్, పెయిడ్, కంప్లైంట్. వెంట్ అంటే వెళ్ళడం, సోల్డ్ అంటే అమ్మేయడం, పెయిడ్ అంటే కట్టడం అంటే ఏదైనా చెల్లించడం, కంప్లైంట్ అంటే ఏదైనా కంప్లైంట్ చేయడం, ఒకరిపైన ఇచ్చేయడం. సో ఇలా మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్ కిందకే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఉన్న మనకి ఫన్ విత్ వర్డ్స్ అనేవి ఇచ్చాడు. సో ఫన్ విత్ ద వర్డ్ అంటే ఏంటంటే, ఒక వర్డ్ ఇచ్చాడు కదా, దాని చివరితో ఇంకొక వర్డ్. సపోజ్ ఇక్కడ కింగ్ ఉందా, జీ లాస్ట్ కదా, గోట్, లాస్ట్ ఏంటి టెయిల్, ఆర్ ఎల్ వచ్చింది లాస్ట్, లయన్. ఇలా లాస్ట్ వచ్చిన లెటర్తో కంటిన్యూ చేయాలి. సపోజ్ వెల్కి లైఫ్ అనుకోండి, ఎలిఫెంట్, టీ వచ్చింది ట్రీ. ఇలా లాస్ట్ లెటర్తో వర్డ్స్ని కంటిన్యూ చేయడమే పిల్లలకి ఒక ఫన్ గేమ్ లాంటిది. సో ఇది మనకి ఈ లాస్ట్లో ఉన్న ఒక పోయము. దీంతో మనకి 3rd క్లాస్లో ఉన్న టోటల్ లెసన్స్ అయితే డిస్కస్ చేసాము. సో మెయిన్గా మనకి రీడింగ్ అందులో ఉన్న వొకాబులరీ, గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి లెసన్లో ఉన్న వాటిని మనం డిస్కస్ చేసాము విత్ లెసన్స్తో సహా. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే బేసిక్స్ కూడా తెలియవో వాళ్ళు ఒక ఆర్డర్ వైజ్గా వెళ్ళడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి.